సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక అప్డేట్స్ చూద్దాం. సీఎం చంద్రబాబు నారావారిపల్లెలో సంక్రాంతి వేడుకలు జరుపుకుంటున్నారు. నిన్న భోగి పండుగలో పాల్గొన్న ఆయన ఉదయం 10 గంటలకు గ్రామదేవత కులదైవానికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడే ఛాన్స్ ఉంది. మధ్యాహ్నం తర్వాత సీఎం చంద్రబాబు తిరిగి ఉండవల్లి బయలుదేరనున్నారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పండుగ మీ జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలని ఆయన ఆకాంక్షించారు. పాడి పంటలతో పల్లెసీమలు మరింత కళకళ్లాడాలని, సంప్రదాయాలు పాటిస్తూ పండుగ నిర్వహించుకోవాలని సీఎం కోరారు. ప్రభుత్వం కష్టజీవుల శ్రమకు అనువైన పథకాలతో మరింత బాధ్యతతో వ్యవహరిస్తుందని హామీ ఇచ్చారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు, ఈ రోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు యొక్క షెడ్యూల్ ఎలా ఉంది? గుడ్ మార్నింగ్ జ్యోతి. ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు వీక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు నారావారిపల్లిలో కులదైవమైనటువంటి అమ్మవారికి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించనున్నారు. ఈ నెల 12న నారావారిపల్లి కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్ళటం జరిగింది. ముఖ్యంగా 13వ తారీఖు పలు ప్రాజెక్టులకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసిన నేపథ్యంలో అక్కడ ఆ భోగి పండుగ సందర్భంగా భోగి మంటలు వేశారు. కుటుంబ సమేతంగా భోగి మంటల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అనంతరం ఆటల పోటీలు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఆటల పోటీలు కూడా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే పలు అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి శంకుస్థాపన చేశారు. రంగంపేట భీమవరం నుంచి లింగేశ్వర ఆలయానికి వెళ్లే తార్ రోడ్డుకి ముఖ్యమంత్రి 13వ తారీఖున శంకుస్థాపన చేశారు. అలాగే చంద్రగిరి మండలం ప్రజలకు తాగునీరు, తిరుమల తిరుపతి దేవస్థానం వైపు వెళ్లే తాగునీరుకు సంబంధించి నివా బ్రాంచ్ కెనాల్ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు 126 కోట్లతో మూలపల్లి చెరువు వద్ద శంకుస్థాపన చేశారు. ఏదైతే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు స్వర్ణకూపం, స్వర్ణ నారావారిపల్లి అభివృద్ధిలో భాగంగా అధునాతన సాంకేతిక ఉపయోగించి దాదాపు 4.2 కోట్ల రూపాయలతో నిర్మించిన 3311 కేవీ సబ్ స్టేషన్ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించడం జరిగింది. అలాగే ప్రకృతి వ్యవసాయ మోడల్ ప్లాంటేషన్, డ్రోన్ ఉపయోగించి మందులు పిచికారీ చేయటాన్ని ఏదైతే ఉందో దాన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
ప్రారంభించడం జరిగింది. పలు అభివృద్ధి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజీగా గడిపిన నేపథ్యంలో మరోవైపు కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి సంబరాల్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. సతీమణి భువనేశ్వరి, కుమారుడు మంత్రి లోకేష్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాంశతో కలిసి ఆటలు ఏదైతే దేవాంశ ఆడే ఆటలకు సంబంధించి చంద్రబాబు నాయుడు దగ్గరుండి దేవాంశతో పాటు అక్కడ ఉన్న చిన్నపిల్లలు ఎవరైతే గేమ్లు ఆడుతున్నారో వాళ్ళందరినీ కూడా చంద్రబాబు నాయుడు దగ్గరుండి చూడటం జరిగింది. మరోవైపు గేమ్ల అనంతరం వాళ్ళకి బహుమతుల ప్రదానం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందించడం జరిగింది. ఏదైతే సంస్కృతికి ఆంధ్ర సంస్కృతికి సంబంధించి సంక్రాంతి పెద్ద పండుగ కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా నారావారిపల్లి వెళ్తారు. నారావారిపల్లిలో 4 రోజుల పాటు సంక్రాంతి సంబరాలు జరుపుకున్న అనంతరం ముఖ్యమంత్రి ఈ రోజు ఏదైతే పెద్దల పండుగ కాబట్టి ఆ గ్రామ దేవతకి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించనున్నట్టు కూడా తెలుస్తుంది. ఉదయం మరికొద్ది సేపట్లో అంటే 10 గంటలకి కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించి ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు కూడా నారావారిపల్లి నుంచి తిరిగి ఉండవల్లి తన నివాసానికి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ కొండలరావు.